హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో టీజీపీఎస్సీ నుంచి ఒక కీలకమైన అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేయండి. మరి అప్డేట్ ఏంది అంటే, టీజీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఆన్లైన్లో కండక్ట్ చేస్తుందో, ఎగ్జామినేషన్ అవ్వగానే ఆస్పిరెంట్కి వెంటనే ఎంత స్కోర్ వచ్చిందనేది తెలపడానికి ఓ టెక్నాలజీని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్లో ఇట్లాంటి సంస్కరణల కోసం ఎంతవరకు సాధ్యం అవుతుందనే దానిపైనే టీజీపీఎస్సీ వర్క్ అనేది చేస్తుంది. వాస్తవానికి ప్రజెంట్ మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రాసినా లేదా యాప్లలో ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్ అవ్వగానే మనకు ఎంత స్కోర్ వచ్చింది, ఎన్ని రైట్ వచ్చినాయి, ఎన్ని తప్పు పోయినాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుందండి. సో అట్లాగే అదే సమయంలో మనకు రిజల్ట్స్ ఇచ్చేసేసి ఆ రోజు సాయంత్రం వరకు ప్రిలిమినరీ కీని విడుదల చేస్తే దాంట్లో ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉంటే వితిన్ 15 days లోపలగా ఆ ఫైనల్ కీతో పాటు రిజల్ట్స్ని ఇచ్చేసేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో టీజీపీఎస్సీ అనేది ఉంది. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు జరిగిన రిక్రూట్మెంట్స్ని మనం గమనిస్తే కేవలం ఒకటే ఎగ్జామ్ తోటి ఉద్యోగానికి ఎంపిక చేయాలనుకుంటే దగ్గర 1 year టైం పట్టింది. అట్లాగే ప్రిలిమినరీ, మెయిన్స్ అనే 2 స్టేజ్ల్లో ఎగ్జామినేషన్ కింద జరిగితే దగ్గర 1.5 year నుంచి 2 సంవత్సరాలు పట్టింది. దీంట్లో ఏవైనా కోర్టు కేసులు ఉంటే అంతకన్నా ఎక్కువ డ్యూరేషన్ అనేది తీసుకుంది. కావున టీజీపీఎస్సీ ఇప్పుడు ఏమంటుందంటే, కేవలం ఒకటే స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటే 3 నెలల్లో, అట్లాగే ప్రిలిమినరీ, మెయిన్స్ ఉంటే దగ్గర 6 నెలల్లో కంక్లూడ్ చేద్దామన్న ఆలోచనకైతే రావడం జరిగింది. ఎందుకోసం అంటే ట్రయల్ రన్లో మనకు ఆల్రెడీ ఇంతకుముందు రీసెంట్గా కంక్లూడ్ అయిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో 1:2 వెరిఫికేషన్ కాకుండా కేవలం 1:1 ఎంపిక చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం వల్ల మనకు అక్కడ ఆఫ్ సమయం అనేది తక్కువైంది. వీలైనంత తొందరగా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. అట్లాగే ఈ మంత్ 25th వరకు మనకు ఓటీఆర్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆ ఓటీఆర్ అప్డేషన్లో మన సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఉన్నత విద్యా మండలికి, అట్లాగే మీరు పర్టికులర్గా చదువుకున్న యూనివర్సిటీకి బదలాయించడం వల్ల అక్కడ వెరిఫికేషన్ అయిపోయి ఈ సర్టిఫికేట్స్ అన్నిగా ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది వాళ్ళు కంక్లూడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా కంక్లూడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే ఆస్పిరెంట్కి స్కోర్ వెంటనే తెలిస్తే అక్కడ ఉన్న పోస్టులన్నీ మనకు వచ్చిన మార్కులని దీనివల్ల ఉద్యోగం వస్తుందా రాదే అనే ఒక హోప్ వస్తుంది. లేదు అంటే నెక్స్ట్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలా లేదా అని ఒక క్లియరెన్స్ కూడా ఒక సగటు ఆస్పిరెంట్కి తెలవడానికి అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీదుగా కొత్తగా అయితే ప్రయత్నం అనేది జరుగుతుంది. మరి ఈ ప్రయత్నం అనేది సక్సీడ్ అయిపోతే మనకు రిక్రూట్మెంట్స్ అనేవి చాలా తొందరగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇదేనండి. మరి దీన్ని మనం ముందుకు ఇదే విధంగా తీసుకొస్తే అందరికి కూడా లాభం అనేది జరుగుతుంది.